ఏంటి? అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారా? ఆగండి ఆగండి, ఇది ఇప్పటి కథ కాదు. ఇంతకీ స్టోరీ ఏంటంటే, కొన్ని అనుకోని కారణాల వల్ల అనుబంధం తెలియని అన్నా చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వాళ్ళకు అసలు విషయం తెలియడం జరిగింది. వెంటనే వీరు విభాండ మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి తన పాప పరిహారంనకు మార్గం చూపమని వేడుకొన్నారు. అప్పుడు ఆ మహర్షి ఇలా సెలవిచ్చారు. మీరు తలంబ్రాల పసుపు, పచ్చ వస్త్రాలు, బ్రహ్మముడితో అన్ని క్షేత్రాల్లో కోనేర్లలో స్నానం చేయండి. ఎక్కడైతే మీ పసుపు వర్ణం వస్త్రాలు తెల్లబడి బ్రహ్మముడి విడిపోవునో అప్పుడు పాపం తొలగిపోవునని ఋషి సెలవిచ్చారు. ఆ వధూవరులు అన్ని క్షేత్రాలు తిరిగి తిరిగి పండు ముసలివారు అయ్యారట. కానీ ఏ క్షేత్రంలోనూ వారి వస్త్రాలు తెల్లబడలేదు, వాళ్ళ బ్రహ్మముడి విడిపోలేదు. చిట్ట చివరికి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానానికి దర్శించి ఈ పంచామృత కోనేరులలో స్నానం చేసిన తర్వాత వాళ్ళ వస్త్రాలు తెల్లబడి ఆ తర్వాత బ్రహ్మముడి విడిపోయిందంట. ఆ విధంగా వారికి అక్కడ పాప విముక్తి కలిగింది. ఈ కథ గురించి భోగేశ్వర స్వామి టెంపుల్లో లిఖించబడి ఉంది. ఈ వీడియోలో మీరు ఈ అన్నాచెల్లెల శిలారూపంను చూడవచ్చు. ఈ కథ గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి.